నువ్వు చెప్పుకుంటావయ్యా జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా నీకు చెప్తా మనం చేస్తున్నా ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు మీకు అన్నీ తెలుసు కానీ కాముగా ఊరుకుంటారు అసలు నీ సంగతి నేను చెప్పు నాకు నువ్వు బియ్యం మంత్రివి కదా పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ బియ్యం ఏంటండి ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి ఓ కాన్స్టిట్యూన్సీలు ఎంత కాజేస్తున్నారండి ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నాం సీజ్ చేయటం లంచం తీసుకోవడం సీజ్ చేయటం లంచం తీసుకోవడం నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు నువ్వు దూషించవచ్చు మేము దూషిస్తే మాత్రం ఏం అనుకోమాకండి జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెప్తున్నా మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం అరే ఏటి ఊరుకొని చెప్పులు తీస్తాం పంచలు లాగుతాం సన్నాసులు ఎదవలు సుంటలు అని మాట్లాడమాకండి మీరు కాస్త ఓర్పుగా వినండి మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా అయ్యా లోకేష్ గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అన్నమాట వాస్తవం ఇంకోటి ఎవరు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదేవిధంగా ఆయన ఎవరు మనోహర్ గారికి చెప్తున్నా ఓటమి ఎరుగని ధీరుడు మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రజాబలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము 100% స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన అవునా మీరు 100% స్ట్రైక్ రేటే మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు ఏమండి ఎంత పొలం ఉందని అడిగాం 351 ఎకరం ఉందండి అన్నాడు ఏమైనా నీకు 350 ఎకరం ఎక్కడ ఉంది నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి 351 ఎకరం ఉందన్నాడు ఏమయ్యా నీకెంత ఉందో చెప్పండి నాకు 1 ఎకరం అండి కడమ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది 2 పక్క అమ్మటే ఉంటాయి అందుకని 351 ఎకరం అని చెబుతారండి అన్నాయంట అట్లాగే నీకు స్ట్రైక్ రేట్ ఎక్కడుందయ్యా నువ్వు చంద్రబాబు మోడీ